ఈ పరిస్థితుల్లో ఇంట్లోకి వెళ్ళాలి అన్నటువంటి దృఢ నిశ్చయంతో నిచ్చెనలు తెచ్చి తన అన్నయ్యల సహకారంతో పైకి వెళ్ళాలి అన్నటువంటి ఒక ప్రయత్నం అయితే సాగుతుంది. అక్కడ ప్రస్తుతం మాత్రం ఇరువురు ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదంటే ఎక్కడ వాణి నిచ్చెన సహకారంతో పైకి వచ్చి ఇంట్లో చొరపడుతుంది భయం మాధురిని వెంటాడుతుంటే మాధురి ఉన్నటువంటి ఆ ఇంట్లోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలనే ఉద్దేశంతో మాత్రం వాణి పిల్లలతో మాత్రం ఒక ప్రయత్నం అయితే కొనసాగుతుంది. పోలీసులు మాత్రం ప్రస్తుతం ఆమె లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. నాకు న్యాయస్థానం నుండి అనుమతులున్నాయి, న్యాయస్థానం తీర్పిచ్చింది, శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్ళాలి తాను తన పిల్లలని చెప్పాను. కానీ దానికి సంబంధించి ఆధారం మాత్రం పోలీసులకు ఎక్కడా చూపించే పరిస్థితి లేదు. మరోవైపు మాధురి మాత్రం తన ఆ ఇల్లును కొనుక్కున్నటువంటి ఆధారాలు మాత్రం ఈరోజు ఆర్టీవీకి వద్ద ఉన్నాయి. మనం స్పష్టంగా చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఆ ఇంటికి హక్కుదారైనటువంటి మాధురికి పూర్తిగా రైట్స్ ఉన్నాయి. ఈ రోజు శ్రీనివాస్ ఉన్నటువంటి ఇంటిని తన సొంత రాజ్యంతో అంటే నాయుడు సత్యనాయుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామంలో నిన్న ఎందుకు రాయాల్సి వచ్చిందంటూ కూడా మాధురి కావచ్చు లేకపోతే వాణి కానీ ఎటువంటి రియాక్షన్ ఇస్తున్నారు? ఎందుకంటే అది ఆయన ఇల్లు ఆయనకు అప్పించామంటూ కూడా దివ్యల మాధురి గతంలో చెప్పిన సందర్భాన్ని చూసాం. కానీ అకస్మాత్తుగా నిన్ననే ఎందుకు రాయాల్సి వచ్చింది? సచిన్, ఒక విషయాన్ని మనం ఇక్కడ పరిణామాలు తీసుకోవాలి. ఏదైతే శ్రీనికి సంబంధించినట్టు ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. దివ్యల మాధురి ఇటు దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి చేరుకున్న తర్వాత పై అంతస్తుకు చేరుకొని ఫోన్లో రికార్డ్ చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దివ్యల మాధురి ప్రస్తుతం అక్కడ జరుగుతున్న సినారియోని తన ఫోన్లో రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరుగుతుందనేది విజువల్, ఇన్ఫాక్ట్ ఆ విజువల్ రికార్డింగ్ కి సంబంధించి మీరు చూడొచ్చు. లెఫ్ట్ రైట్ సైడ్ బాక్స్ లో మీరు చూస్తున్నారు. పూర్తిగా అక్కడ ఏం జరుగుతోంది, దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది మీరు చూస్తున్నారు. దివ్యల మాధురి ప్రస్తుతం ఆ ఇంటికి చేరుకున్నారు. పై అంతస్తుకు చేరుకుని అక్కడి నుంచి వీడియో తెస్తున్న రికార్డుని మీరు చూస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏ విధంగానైనా సరే ఆ ఇంట్లోకి వెళ్ళాలంటూ దువ్వాడ వాణి ప్రయత్నం చేస్తుంటే కనుక దివ్యల మాధురి అక్కడ ఆ ఇంటికి చేరుకున్నారు. ఇప్పుడు అది నా ఇల్లు, నా ఇంటికి నేను చేరుకున్నట్టు కూడా దివ్యల మాధురి చెప్తున్న సందర్భం విజువల్స్ లో మీరు చూస్తున్నారు. ఒక్కసారి దివ్యల మాధురికి మళ్ళీ కాల్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి దివ్యల మాధురికి సంబంధించి రియాక్షన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. దివ్యల మాధురి ఏమంటారు? ఎందుకంటే ఇప్పుడు తన ఇంటికి తాను చేరుకున్నట్టు కూడా ఆ విజువల్ని చూస్తే చెప్తున్న సందర్భాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆల్ రైట్, తన కాల్ రికార్డ్ అవుతోంది. ఒకవేళ కాల్ పిక్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్, దివ్యల మాధురి కనెక్ట్ అయ్యారు. మాధురి గారు నమస్తే అండి, సచిన్ మాట్లాడుతున్నాను ఆర్టీవీ నుంచి. ఎవరండి? మాధురి గారు, మా మమ్మీ పడుకున్నారండి, ఒంట్లో బాగాలేదు. అవునా? ఆర్టీవీ నుంచి కాల్ చేస్తామని చెప్పండి, ఒక్కసారి కన్వే చేసే ప్రయత్నం చేయరా? సారీ అండి, తను హాస్పిటల్లో ఉన్నారు. తను వైజాగ్లో ఉన్నారు, నేను శ్రీకాకుళంలో ఉన్నాను. ఓకే, వేరే నెంబర్ ఉందా అండి మీ మమ్మీది? తెలీదండి. లేదండి. ఓకే, ఎప్పుడు వస్తారండి? తెలీదండి, వచ్చాక కాంటాక్ట్ చేయమంటాను. అవునా? ఐ థింక్ వేరే నెంబర్ ఉన్నట్టుంది కదా, ఎందుకంటే ఫోన్ తీసుకెళ్ళి అక్కడ రికార్డ్ చేస్తున్నారు ఒక విజువల్ని. ఒకసారి మీ మదర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇవ్వండి ఒకసారి. నమస్తే అండి. హలో. నమస్తే అండి, ఆర్టీవీ నుంచి కాల్ చేస్తున్నాము. హలో. హలో, నా మాట వినిపిస్తుందా అండి? హలో. హలో, నా మాట వినిపిస్తుందా అండి? ఎవరండి? ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నామండి. ఏ టీవీ నుంచి? ఆర్టీవీ. గతంలో మాధురి గారు ఎక్కడున్నారండి? హాస్పిటల్లో ఉన్నారండి. హాస్పిటల్కి వెళ్ళారా? ఇటు దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు, అక్కడ విజువల్ తీస్తున్నారు. ఇప్పుడే మేము ఫుటేజ్ చూసాము. ఏంటండి? దువ్వాడ శ్రీనివాస్ తనకి రాసిచ్చిన ఇంటికి చేరుకున్నారు ఇప్పుడే మాధురి గారు. ఆ ఫుటేజ్ ఇప్పుడే చూసాము. ఇంకే ట్రైడ్ ఉన్నాయని రాస్తారండి మీరు? ఆయన రాసిచ్చారు కదండి. రాసిచ్చారు? దువ్వాడ శ్రీనివాస్ వాణికి ఇంటిని రాసిచ్చారు కదా. రాశారు? ఇంటిని రాసిచ్చారు కదమ్మా. హలో. హలో, వినిపించట్లేదండి, చెప్పండి కరెక్ట్ గా. వినిపిస్తుందా ఇప్పుడు నా మాట మీకు? చెప్పండి. వాణి గారు నెంబర్ ఉందా అండి? ఇంకోటి వాణి గారి నెంబర్ మాకెందుకు ఉంటుంది? ఇప్పుడు ఇది వాణి గారి నెంబరే కదమ్మా. వాణి అంటారు ఏంటండి? మాధురి గారు అంటారు, వాణి గారు అంటారు. ఎవరండి మీరు? రైట్, ఒకసారి మళ్ళీ కాల్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. వాణి గారితో మాట్లాడే ప్రయత్నం, ఇన్ఫాక్ట్ దువ్వాడ మాధురితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మాధురికి సంబంధించి. రైట్, ఒక్కసారి విజువల్ మీరు చూస్తున్నారు. మాధురి
దివ్యల మాధురి ఇటు దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు. పై ఫ్లోర్ నుంచి వీడియో రికార్డ్ చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇంకో బాక్స్లో మీరు చూస్తున్నారు దువ్వాడ వాణి ఇటు వీధిలో వాణి, ఇంట్లో మాధురికి సంబంధించి విజువల్స్ ని మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దివ్యల మాధురి వీడియో ఫుటేజ్ తీస్తున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు. దువ్వాడ వాణి ఇంటి బయట, అవును ఆ ఇల్లు మాది, ఆ ఇంట్లోకి వెళ్లే హక్కు మాకుంది అంటూ కూడా చెప్తున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒకసారి దువ్వాడ వాణికి, అవును దువ్వాడ వాణికి కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. దువ్వాడ వాణి కనుక కనెక్ట్ అయితే ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం దువ్వాడ ఇంటి దగ్గర అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మా ప్రతినిధి సత్యనాయుడు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. అంతకన్నా ముందు ఒకసారి దువ్వాడ వాణికి కాల్ ట్రై చేస్తున్నాను. సో చూద్దాం, ఒకసారి ఫోన్ పిక్ చేస్తే కనుక, ఫోన్ లిఫ్ట్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రింగ్ అవుతోంది. రైట్, హలో హలో వాణి గారు నమస్తే అండి. ఒక్క నిమిషం. ఓహ్, కాల్ పిక్ చేశారు, ఒక్క నిమిషం అంటే కాల్ డిస్కనెక్ట్ చేశారు. రైట్, అది ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ ఇంటి దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు దివ్యల మాధురి. ఈ నేపథ్యంలో అక్కడ ఒకసారి ఆ పరిస్థితి అదిగో లైవ్లో విజువల్స్ మీరు చూస్తున్నారు. దివ్యల మాధురి ఆ ఇంటి పైనుంచి వీడియో రికార్డ్ చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మరో బాక్స్లో దువ్వాడ వాణితో పాటు దువ్వాడ శ్రీనివాస్ కూతురు కూడా అక్కడికి చేరుకొని ఆ ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ అందించేందుకు సత్యనాయుడు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. సత్యనాయుడు మరి కాసేపట్లో లైవ్లో జాయిన్ కాబోతుంది. ఇన్ఫాక్ట్ ఫోన్ లైన్లో అందుబాటులోకి రాబోతున్నారు. ప్రస్తుతం ఆ ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాగైనా ఆ ఇంట్లోకి వెళ్లాలంటే కూడా దువ్వాడ వాణి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దువ్వాడ ఫ్యామిలీ రచ్చ మళ్ళీ మొదలైందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే దివ్యల మాధురి ఈరోజు అక్కడికి చేరుకున్నారు, ఆ ఇంటికి చేరుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఆ ఇంటిని దివ్యల మాధురికి రాసిచ్చారు అనే అంశానికి సంబంధించి డాక్యుమెంట్ కూడా నిబంధించింది ఆర్టీవీ. విజువల్స్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. దీంతో ఈరోజు దివ్యల మాధురి ఆ ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో మాధురి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అదుగు దివ్యల మాధురికి సంబంధించి. దివ్యల మాధురి అక్కడికి చేరుకున్న తర్వాత ఈరోజు అక్కడి నుంచి, ఆ ఇంటి నుంచి ఆ ఇంటి పైకి చేరుకొని దువ్వాడ వాణి కిందన ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఇంటి గేట్ దగ్గర ఉండి అక్కడ పోలీసులతో మాట్లాడి ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడ పోలీసులు కేవలం ఇటు దువ్వాడ